అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుతాని స్టూడియో. అదే మందబుద్ధి, అదే లేఖితనం, అదే వెకిలి చేష్టలు, ఏ మాత్రం మార్పు లేదు. జగన్ ఏ మాత్రం మారలేదు. జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో ఎంతటి పైశాచికత్వంతో ప్రవర్తించాడో ప్రజలు వాటన్నిటిని గమనించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి నువ్వు పాలనకు పనికిరావు, నువ్వు రాజకీయాల్లో పనికిరావు అని చెప్పేసి అతనికి బెంగళూరు ప్యాలెస్ ని పరిమితం చేసినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మారలేదు జగన్మోహన్ రెడ్డి. అవే లేకి మాటలు, అదే వెకిలి చేష్టలు, అదే వెకిలి నవ్వు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిలో కూసంతా కూడా మార్పు కనిపించలేదు. టీడీపీ పార్టీ ఆఫీస్ లో పనిచేసేటటువంటి దళిత యువకుడు సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ మరియు హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీని ఈ రోజు విజయవాడ జిల్లా జైల్లో పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీని అన్యాయంగా అక్రమంగా జైలుకు పంపించారు అని చెప్పేసి మాట్లాడతాడు. ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు ఈయన గారు పెద్ద స్వాతంత్ర సమరయోధుడు. మరి స్వరాజ్యం కోసం పోరాడాడు. చంద్రబాబు నాయుడు ఏమో బ్రిటిషరు, ఈయన స్వరాజ్యం కోసం పోట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏమో జైలుకు పంపించాడు. మరి చెప్పేదానికి నీకన్నా ఉండాలా, వినేదానికి మాకన్నా ఉండాలా? మీకు లేదు, నాకు లేదు, మనకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంకా ఏమంటాడంటే సత్యవర్ధన్ అనే దళిత యువకుడు జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చాడు, వల్లభనేని వంశీకి ఏ మాత్రం కూడా దీంట్లో సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, బేసిక్ గా నీకు అంత విజ్ఞానం లేదని తెలుసు మాకందరికి. నీకు స్క్రిప్ట్ వస్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి పంపిస్తాడు, ఆ స్క్రిప్ట్ చదువుతామని మాకు అందరికి తెలుసు. దయచేసి ఆ స్క్రిప్ట్ లో ఉండేదైనా సరే చదివేటప్పుడు ఇది నిజమా కాదా అనేది తెలుసుకో. సరే నీకు నిజాలు తెలిసినా నువ్వు మాట్లాడేది అబద్ధాలే గానీ మాకు అందరికి తెలుసు ఆ విషయము. అయినప్పటికీ కూడా అందరికి తెలిసిన విషయాల్ని వక్రీకరించి మాట్లాడతావు చూసినావా, ఆడ మండుతుంది జనాలకు. నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవడు ఏం అండు, కానీ నువ్వు ఉన్నదాన్ని తిప్పేసి మాట్లాడతావు. ఏమంటావు? యాజ్ ఇట్ ఈజ్ గా ఎట్లా చెప్తున్నాడంటే, ఆ రోజు పులివెందుల వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో నిలబడి వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేదో పక్క నుండి మరి చూసినట్టు. ఆ రోజు అంతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ ని అదేదో పక్క నుండి చూసినట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఇదిగో ఇక్కడ పట్టుకున్నాడు, ఇక్కడ కొట్టారు, ఇక్కడ నరికారు అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళా ఇక్కడ కూడా అప్లై. అదేదో పక్కనే ఉండి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇమాజినేషన్ పవర్ ఎక్కువ ఉండొచ్చేమో, మరి మనం ఏం చేయలేం దానికి. చంద్రబాబు నాయుడు కంట, లోకేష్ కంట ఈయన గారు వల్లభనేని వంశీ గారు గ్లామర్ చూసి కుళ్ళు పుట్టిందంట, అందుకని జైలుకు పంపారంట. ఇంత లేక మనిషివేందయ్యా నువ్వు? సరే నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు లోకేష్ కు ఈ వంశీ గారి గ్లామర్ చూసి కుళ్ళుకునే అంత ఉంటే, ఇంకా తమరి అందం చూసి ఆ రోజు సోనియమ్మ కుళ్ళు పుట్టి జైలుకు పంపిందా నిన్ను? మన్మోహన్ సింగ్ కుళ్ళుకొని కడుపు మంటతో నీ అందం చూసి భరించలేక జైలుకు పంపారా? ఏం మాట్లాడుతాండవు జగనన్న? నీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఒక పేరుంది, సైకో రెడ్డి అని చెప్పేసి. నువ్వు ఎంత సైకో అయితే మాత్రం మరి ఇంత లేఖితనమా? సైకోతనానికి లేఖితనం మిక్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి. ఆడెవడో మొన్న ఒకడు అన్నాడు, ఏమంటాడంటే జ్యోతిబా పూలేని అంబేద్కర్ ని రోట్లో వేసి దంచి ముద్ద చేసి బయటికి తీసి బొమ్మ చేస్తే జగనన్న అన్నాడు అని చెప్పేసి. అది కాదు, సైకోలను, పైశాచికత్వాన్ని, ఇట్లాంటి ఏటోనే ఉంటాయి చూసారా, సకల అవలక్షణాలు, వాటన్నిటిని రంగరించి రోట్లో వేసి గుద్ది బయటికి తీసిన ముద్దకు రూపం పోస్తే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు. వచ్చినావు పరామర్శించాలా, ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏదో చెప్పాలా, గమ్మన పోవాలా గాని ఈయన అందసందాల గురించి, ఈయన నడవడిక గురించి, ఈయన స్ట్రక్చర్ గురించి మొమైత్ కానా? ఈయన అందం చూసి కుళ్ళుకునే అంత మొమైత్ కానా అందగాడా? సరే ఈయన అందం అంటే నువ్వు ముద్దు పెట్టుకోయా, వాళ్ళని ఎందుకు తెచ్చావు మధ్యలోకి? ఈ లేక మాటలు దేనికో మనకు అర్థం కాలే. నువ్వు దేని గురించి వచ్చినావు, ఏం మాట్లాడుతాండావు? అవినాష్ అందగాడైతే అవినాష్ భార్యకు ముద్దు గాని లోకేష్ కి ఏం కుళ్ళయ్యా? మాకు తెలియలేంలే. వీళ్ళు అందగాళ్ళు అయితే వాళ్ళు ఎందుకు గుల్లుకుంటారు? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, అసలు ఏం చెప్పాలని ట్రై చేస్తావు నువ్వాడా? ఇంత లేకి మనిషివే. పోనీలే, ఈయన అందము ఈయన సందము వాళ్ళు కుళ్ళుకున్నారు అనుకుందాం. నీకు బాగా నచ్చినాడు కదా, పో వల్లభనేని వంశీని కౌగిలించుకొని ముద్దు పెట్టుకో. నీకు బాగా నచ్చినాడు కదా, నీకు ఏమాత్రం కుళ్ళు లేదు కదా, నీకేమాత్రం మంట లేదు కదా, ముద్దు పెట్టుకో వల్లభనేని వంశీని. ఎందుకు ఇట్లాంటి మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారు, చాలా మాట్లాడతారు లేకిగా అని. అది కాదు పద్ధతి. ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో బతకాలనుకునేవాడు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకు పాయింట్ మీద మాట్లాడు, సబ్జెక్ట్ మీద మాట్లాడు. అతనికి ఏదైనా నిజంగా అన్యాయం జరిగింటే దాన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడు. అదొదిలి పెట్టేసి ఏం లేకి మాట్లాడుతున్నావంటే నిజంగా రాయలసీమలో పుట్టినందుకు నువ్వు బాధపడాల్సిన పరిస్థితి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.